తెలంగాణలో ప్రజా రవాణాను ఆధునీకరించే దిశగా మరో కీలక అడుగు పడింది. ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక 500 బస్సుల ప్రాజెక్టులో భాగంగా కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. హైదరాబాద్ కూకట్పల్లి డిపోలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి 12 మీటర్లలో ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటీజీఎస్ ఆర్టీసీ వీసీ ఎండి నాగిరెడ్డి, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రారంభం అనంతరం మంత్రి కొద్ది దూరం ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణించి సౌకర్యాలను పరిశీలించారు. పర్యావరణ హిత రవాణాకు ప్రాధాన్యమిస్తూ కాలుష్య నియంత్రణ, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ అధికారులను ఆదేశించారు. రఘునాథపల్లి మండలంలోని వెల్ది, జఫర్ గూడెం గ్రామాల్లో ఉన్న ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోళ్ల నిర్వహణ తీరు, ధాన్యం రవాణా, ఓపీఎంఎస్ నమోదు, ట్రక్ షీట్లు, కాంటా వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. కేంద్రాలకు చేరిన లారీ సంఖ్య, అన్లోడింగ్ పరిస్థితి, మిల్లుల వద్ద నిల్వలు వంటి అంశాలను పరిశీలించారు. ధాన్యం నిల్వలు ఎక్కువ కాలం కేంద్రంలో ఉండకుండా వేగంగా లోడింగ్, అన్లోడింగ్ పూర్తి చేయాలని సూచించారు. అవసరమైతే అదనపు హమాలీలను ఏర్పాటు చేసి అదనంగా 2 లారీల ద్వారా వెంటనే లోడింగ్ చేపట్టాలని తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. లారీ కూడా ఉన్నాయి. లారీ లేకపోతే మీరు ట్రక్ షీట్ బండి ఇప్పుడు ఈ రోజు పొద్దున మేము 4 ఎందుకు ఆగి ఉన్నాయి? ట్రక్స్ ఎన్ని ఆగి ఉన్నాయి? చేయండి నా, మీరు పైసలు పడతాయి. మీరు పెట్టకపోతే ఎట్లా పడతాయి? 1800 పిలండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్లో ఫోన్ చేసి నాకు వెంటనే 18005655. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరాలో నిర్మాణంలో ఉన్న పివి విజ్ఞాన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పివి స్ఫూర్తి వనంలోని ఫోటో గ్యాలరీ, సైన్స్ మ్యూజియం, సమావేశ మందిరాన్ని సందర్శించిన కలెక్టర్ అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పర్యాటక శాఖ, ఉడా అధికారులకు సూచించారు. తాగునీటి పైప్ లైన్ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మాజీ ప్రధాని పివి నరసింహారావు స్వగృహంలో ఏర్పాటు చేస్తున్న ఫోటో మ్యూజియాన్ని కలెక్టర్ సందర్శించారు. పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో దిగిన అరుదైన ఫోటోలను కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు. వివిధ దేశాల నుంచి పివి నరసింహారావుకు లభించిన పురస్కారాలు, ఆయన రచించిన పుస్తకాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. We can provide that. And the curator for the photographer. And all these books also will be displayed. You're saying another some furniture might be needed. Meditation center balance work. Meditation center around. Into what else is balance? There is only galleries, no? So once we are started into, we will know how many galleries are needed. Nagaraj గారిని పిలిపించండి.
సార్ హీ విల్ టెల్ us వాట్ టు డూ అండ్ అదన్నీ కొంచెం రిపేర్ వర్క్స్ కూడా ఉంది సార్ అది ఐ టాక్ లాస్ట్ వీ కెన్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఇక్కడ ఇంకా ఏం చేయొచ్చు గారు? లైటింగ్ మీరు మీ టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను అవన్నీ వీడియోస్ పంపిస్తాను. ఓకే, అదే ఇంటి కాదు, అదే ఇంటి అడుగుతున్నాను. కంప్లీట్ అయింది కదా. Toilet blocks are like fully completed. The gallery, this gallery is India already started. India, water, what same problem మీ దగ్గర బావి ఉంది. చెర్ల బోర్ వేసి ఇప్పుడు మన గ్రామ పంచాయతీ అందులో పోయిస్తున్నాం వాటర్.